హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి, ఇంకా ఇక్కడ ఉన్న సేవకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడు మరి గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు కూడా మిమ్మల్ని, నన్ను అందరినీ సజీవంగా ఉంచిన దేవుడికి ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తి, దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతులు, స్తుతులు తండ్రి. ఈ దినం వరకు దేవా మీ కృప చొప్పున తండ్రి అయ్యా మమ్మల్ని కాపాడినైనా నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా. ఈ రాత్రి దేవా నాయన అయ్యా నీకు కృతజ్ఞతలు. నన్ను ఇక్కడికి నడిపించావు తండ్రి, నీ కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా నేను కాదు దేవా, నువ్వు కనిపించాలి తండ్రి. నన్ను మరుగు చేసుకొని నీ బిడ్డలతో, నాతో, అందరితో మీరు మాట్లాడమని ఈ రాత్రి వాక్యం అంతట్లో తండ్రి నాయన లోతైన సత్యాలు మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రూతు గ్రంథం చూడండి, నేనే చదువుతాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలున దినముల యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులు పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చూడండి, రూతు గ్రంథము నార్మల్గా అయితే మనం శారీరకంగా చూస్తే ఒక కుటుంబం ఇక్కడ కనపడుతుంది. అదే ఆత్మీయంగా అయితే దేవుడు, సంఘం అన్నమాట. బోయోజు అనే వ్యక్తి ఉంటాడు ఇక్కడ. బోయోజు అంటే దేవుడు, రూతు అంటే సంఘం అన్నమాట. అది ఆత్మీయంగా. అయితే నేను కొన్ని శారీరకమైన విషయాలు ఇక్కడ మీతోని చూపించాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినాల్లోనంట, అంటే ఇక్కడ ముందు కూడా న్యాయాధిపతులు వీళ్ళందరూ కూడా ఏలుతున్న దినాల్లో ఏమైందంటే యూదా బెత్లెహేములో కరువు వచ్చిందన్నమాట. చాలా కరువు వచ్చింది. అసలు యూదా బెత్లెహేం అంటే ఒక దేవుడు పుట్టిన ఒక ప్రదేశం, అది ఒక స్థలం, ఒక ఊరు అనుకోండి. అలాంటి ఊరిలో కరువు ఎందుకు వచ్చింది? కరువు కలిగిందంటే ఇక్కడ రాశారు, కరువు కలగగా. ఎందుకు కరువు కలిగింది? ఆశీర్వదించబడిన ఆ యూదా బెత్లెహేములో కరువు ఎందుకు వచ్చింది? ఎందు నిమిత్తం వచ్చింది కరువు? అక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఒక్క కుటుంబమే ఆ ఒక్క యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెందుకు వెళ్ళింది? ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ యూదా బెత్లెహేములోనండి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవుడి చేత దీవించబడ్డారంట, ఆశీర్వదించబడ్డారంట. వీళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వాదాలను పొందుకున్నాక ఏమైపోయిందంటే వీళ్ళ మధ్యలో దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు దీవించడం మొదలుపెట్టాక ఏం చేశారంటే దేవుడిని నిర్లక్ష్యం చేసేసారంట. అక్కడున్న కుటుంబాలన్నీ కూడా, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం అయిపోయిందంట దేవుడి పట్ల. వీళ్ళకి ప్రార్థన లేదంట, దేవుడిని ఆరాధించడం లేదంట. ఎందుకంటే దేవుడు సమృద్ధినిచ్చేస్తేనండి మనకి కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. కొన్ని సమయాల్లో కొన్ని చేయలేకపోతూ ఉంటాం. సమృద్ధి వచ్చేస్తే మనకి దుఃఖం, బాధ, శ్రమ ఉన్నప్పుడే ఎక్కువ ప్రార్థన చేయగలుగుతాం. ఆశీర్వాదం వచ్చేసింది అనుకోండి, సుఖం వచ్చేసింది అనుకో, మనకు ప్రార్థన తక్కువైపోద్ది అన్నమాట. అప్పుడు అనేకమైన బలహీనతలు వచ్చేస్తాయి, వేదనలు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి, కరువు వచ్చేస్తుంది, ఇంట్లో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇక్కడ అంటండి అలాగే జరిగిందంట. కరువు అందుకే వచ్చిందంట. ఇక్కడ ప్రజలంట దేవుణ్ణి వ్యతిరేకించారంటండి. దేవుడు మాట వినలేదంట. వీళ్ళు ఆశీర్వదించబడ్డాక దేవుడికి లోబడ్డం మానేశారంట, దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారంట. అప్పుడు దేవుడు అంటండి చూస్తున్నారంట, వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళకి ఒకటి పంపిస్తే కానీ వీళ్ళు చెప్పిన మాట వినరని చెప్పి ఏం పంపించారు? కరువు పంపించేశారు. భయంకరమైన కరువు అన్నమాట. వీళ్ళకి తినడానికి కూడా అసలు లేకుండా అయిపోయిందన్నమాట. అంత కరువు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరూ ఉన్నారంట ఆ గ్రామంలో, అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఈ ఒక్క ఎలీమెలెకు కుటుంబం ఏమైందంటే దేవుణ్ణి వెతకకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? మోయాబు దేశానికి వెళ్ళారంట. ఎందుకని? ఆ మోయాబు దేశం వైపు వీళ్ళ మనసు ఉంది, అక్కడ మంచి జరుగుతుంది, అక్కడ సమృద్ధి ఉందని వీళ్ళ చెవిలో పడింది, విన్నారన్నమాట. విన్నప్పుడు ఏం చేశాడంటే ఇతను తన భార్యని, బిడ్డలను తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళే ఒక ముందు కనీసం మా దేశంలో కరువు ఎందుకు వచ్చింది, నా ఇంట్లో సమస్య ఎందుకు వచ్చింది, నా ఇంట్లో ఇబ్బంది ఎందుకు వచ్చింది, లేకపోతే నా ఇంట్లో బాధ ఎందుకు వచ్చింది, నా ఇంట్లో ఈ యొక్క బలహీనత ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా సరే ఆలోచించుంటే నిజంగా ఈ కుటుంబం అక్కడికి వెళ్ళి తన భర్తని, బిడ్డలను పోగొట్టుకునేది కాదేమో నయోమి.
ఇక్కడ ఫస్ట్ వ్యక్తి ఎవరంటండి? ఎలీమెలెకే తీసుకెళ్తున్నాడు. నయోమి కాదు, ఎలీమెలెకే కుటుంబాన్ని మొత్తం తీసుకొని మోయాబు దేశం వెళ్తున్నాడంట. నేను చెప్తాను, శారీరకంగా విషయాల్లో కొన్ని, కుటుంబంలో ఇంటికి యజమానుడు ఎవరండి? భర్తే కదా. భర్త తీసుకునే కొన్ని నిర్ణయాల్లో భార్య చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మంచిది, ఎంతవరకు అది చెడు, లేకపోతే అది అసలు మనం తీసుకోవాలా, లేకపోతే మన ఇద్దరం కలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా, ఇలాంటి ఆలోచన భర్తకు లేనప్పుడు భార్య కలిగి ఉండాలి. భార్య మొరపెట్టాలి, భార్య అడగాలి దేవుడిని, నా భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేనేం చేయాలి? నా భర్తతో ఏకీభవించి వెళ్ళాలా, లేకపోతే దానికి ఒప్పుకోవాలా, లేదంటే ప్రభువా ఏంటి నీ చిత్తం అని భార్య అడగాలి. లేదా భార్య అలాంటి పని చేసినప్పుడు భర్త అడగాలి. ఇక్కడ వీళ్ళిద్దరికీ సంభాషణ లేదు, వీళ్ళిద్దరికీ ఇక్కడ మాట లేదు. కరువు వచ్చేసింది. వీళ్ళు ఏం నెతుక్కున్నారంటే కడుపు నిండా ఆహారం కోసం నెతుక్కున్నారు వీళ్ళు. కానీ అసలు ఈ కరువు ఎందుకు వచ్చింది? ఇంత ఆశీర్వదించిన దేవుడు కరువు ఎందుకు పంపించారు? ఎలాంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితి మా దేశంలో ఎందుకు వచ్చింది, మా కుటుంబంలో ఎందుకు వచ్చింది, అసలు ఏంటి పరిస్థితి అని మోకాళ్ళు వేయలేదంట వీళ్ళు. మోకాళ్ళు వేయకుండా ఏం చేస్తున్నారండి? పిల్లలను తీసుకొని, భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. భార్య కూడా ఏమని చేస్తుందంటే ఏకీభవించేసి భర్తతో పాటు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా అండి? పాపమున్న దేశానికి వెళ్ళారు. సమృద్ధి ఉన్న దేశానికి వెళ్ళలేదు వీళ్ళు. పాపం, విస్తరించిన పాపం అంటే అక్కడ ఎలాంటి పాపం అంటే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు, ఒకరినొకరు భయంకరంగా కొట్టుకుంటున్నారు, ఒకరి పిల్లలను ఒకరు తీసుకుంటున్నారు, ఒకరి భార్యలను ఒకరు తీసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అక్కడ అక్రమమే ఉందంట మోయాబు దేశంలో. అలాంటి దేశానికి ఎలీమెలెకు ఏం చేశాడు? తన భార్యని, బిడ్డలను తీసుకుని వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఆశీర్వదించబడిన దేశంలో నుంచి అక్కడికి వెళ్ళాడు. ఆశీర్వదించబడిన గ్రామంలో నుంచి అక్కడికి వెళ్ళాడు. నిజమండి, దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దీవెన పంపిస్తున్నారంటే, దేవుడు ఆశీర్వాదం పంపిస్తున్నారంటే, మన ఇంట్లో మేలు జరుగుతుందంటే మనం ఇంకా ఎక్కువ దేవుడిని గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఇంత మేలు చేసే దేవుడు శ్రమ కలుగు చేస్తాడా లేదా అంటే శ్రమ ఖచ్చితంగా కలుగు చేస్తాడు. ఎందుకంటే మనం శ్రమ పడుతూనే పరలోక రాజ్యం వెళ్ళాలి. మనం వెళ్ళే మార్గం ఏంటండి? ఇరుకు ద్వారం. మనం శ్రమ పడతానే అక్కడికి వెళ్ళాలి. శ్రమ లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? చేతకాని వాళ్ళం అయిపోతాం. ఒక శ్రమ వచ్చిందంటే ఇంకా ఎక్కువ దేవుణ్ణి స్తుతించాలి. ఒక శ్రమ వచ్చిందంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. కన్నీటితో విత్తాలన్నమాట. అడగాలి దేవుణ్ణి, ఇప్పటిదాకా మేము సమృద్ధిగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ శ్రమ మా కుటుంబంలోకి వచ్చింది? నిజంగా ఈ శ్రమ ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఈ శ్రమ ద్వారా నా కుటుంబం ఇంకా నీకు ఎలాగ దగ్గరగా ఉండాలి? అసలు ఈ శ్రమ ఎందుకు పంపించావు? ఒకవేళ నేను ఏదన్నా నేర్చుకోవాలా అని మనం దేవుడి పాదాల దగ్గర అడగాలంటండి. నాకు శ్రమ వచ్చేసింది కదా, అయితే నేను ఇది విడిచిపెట్టేసి ఇంకో దాంట్లోకి వెళ్తాను అన్న ఆలోచన ఎప్పుడు కూడా క్రైస్తవ కుటుంబానికి రాకూడదు. శ్రమనే పంపిస్తారు దేవుడు కొన్ని సమయాల్లో. ఎందుకంటే మనల్ని సంపూర్ణంగా మార్చడానికి, మనం పరిపూర్ణం అవ్వడానికి. తండ్రి ఏమంటున్నాడు? నేను పరిపూర్ణుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగానే జీవించాలి. ఈ కుటుంబం అక్కడికి వెళ్ళాక చాలా ఎదుర్కొన్నారండి. ఈవిడ బాధపడుతుంది. ఇంకా ఇక్కడ వచనాలు ఉంటాయి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నాకంటండి భర్త చనిపోయాడు కొద్ది రోజులకి. ఉంటుంది 2 కుమారులను పెట్టుకుని ఏం చేసిందో తెలుసా అండి? పోనీ వెళ్ళారు ఆహారం కోసం, అక్కడ సమృద్ధి ఉందని వెళ్ళారు. ఆ పాపంలో ఉన్న మోయాబు దేశంలో ఉన్న 2 స్త్రీలను తెచ్చి ఏం చేసిందంటే తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. ఇక్కడ కూడా దేవుణ్ణి విచారించలేదు, ఇక్కడ కూడా దేవుణ్ణి అడగలేదు. ప్రభువా అక్కడి నుంచి వచ్చేసాను, నిజమే నా తప్పు, నేను వచ్చేసాను, వెనక్కి వెళ్ళిపోతాను నేనని చెప్పి ఇక్కడ కూడా విచారణ చేయలేదు తను. అక్కడ కూడా ఏం చేసిందంటే వాళ్ళ ఆలోచన చొప్పునే పిల్లలకి వివాహాలు చేసింది. వివాహాలు అయ్యాక పిల్లలు కూడా చంపబడ్డారు, పిల్లలు కూడా చనిపోయారు. నిజంగా అయితే దేవుడు మొత్తారండి అక్కడ వాళ్ళని. నిజంగా ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, పాపంలో పడిపోయారు, పాపపు దేశంలో పడిపోయారు. ఒక వ్యక్తి పాపమే చేయక్కర్లొద్దండి, ఆ పాపం జరిగే ప్రదేశంలో ఉన్నా కూడా అతనికి కళంకం అంటుతుంది. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం వెళ్ళేది ఏ స్థలమైనా సరే, ఏ ప్రదేశమైనా సరే ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఒకనొక సమయంలో చెప్తారు, నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళకు, అక్కడ నీకు మంచి జరగదు అన్నప్పుడు మనం ఆగిపోవాలి. ఆగిపోయి దేవుడి దగ్గర అడగాలి. ప్రభువా నువ్వు వెళ్ళొద్దంటున్నావు, నిజమేనా? నేను వెళ్ళడం మానేస్తాను, నీ చిత్తం కాదేమో. మనం ఏమనుకుంటామంటే నా బంధువులు నన్ను వదిలేస్తారేమో, నా ఇంటి వారు నన్ను కాదంటారేమో అక్కడికి వెళ్ళకపోతే అనుకుంటాం. కానీ వెళ్ళేకేమవుతుందో తెలుసా? శ్రమ తెచ్చుకుంటాం కూడా.
అప్పుడు ఏమంటాం తెలుసా, నేను ఎంతో ఈ బాగా ఉన్నదాన్ని దేవుడు నాకు శ్రమ పంపించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుందన్నమాట. ఆమె అక్కడి నుంచి అంతా పోగొట్టుకునంట అన్నీ తెలుసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి వార్త వినపడిందంట, బెత్లహేం నుంచి. దేవుడు కరువు తీసేశారు, బెత్లహేంలోని సమృద్ధి ఉంది. అంట్లోకి ఏం చేస్తుంది, కోడలను తీసుకొని మళ్ళీ బయలుదేరిందంట. వచ్చేసాక ఏం జరిగింది అనుకుంటున్నారు? అక్కడికి వచ్చాక అందరూ అంటున్నారంట, నయోమి నయోమి మళ్ళీ తిరిగి వచ్చావా అంటే ఒక మాట అందండి. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలిగా తీసుకొచ్చాడు. ఏ విషయంలో సమృద్ధి గలదానిగా వెళ్ళిందండి ఈవిడి? శారీరక విషయంలో భర్తని పిల్లల్ని పెట్టుకుని వెళ్ళింది. ఏం పోగొట్టుకుంది? ఆత్మీయ పౌరస్థితిని పోగొట్టుకుంది. ఆత్మీయ స్థితి పోయింది. కానీ ఏమంటుంది, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను కానీ రిక్తురాలిగా తిరిగి వచ్చాను. నిజంగా ఎంత బాధ. చాలామంది ఈ దినాల్లో అంటారు, ఆశీర్వదించబడ్డాక ఏదన్నా శ్రమ వచ్చిపోతే, అయ్యో దేవుడు నన్ను ఇలా చేసేసారు, దేవుడు నన్ను అలా చేసేసారు. దేవుడిని నిందించడానికి మనం అసలు సరిపోమండి ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షంగా ఉండి ప్రతిదినం వాద్యమాడే దేవుడు. ఆయన తన బిడ్డల్ని రక్షించడానికే చూస్తారు, ప్రతి విషయంలో కాపాడడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికే చూస్తారు దేవుడు. దుష్టుడు లాక్కెళ్ళిపోవాలని చూస్తాడు, దుష్టుడు పతనం చేయాలని చూస్తాడు, దేవుడి నుంచి దూరం చేయాలని చూస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆపేయాలని చూస్తాడు, మన స్థితి పాడు చేయాలని చూస్తాడు. ఇక్కడ దేవుడు తండ్రి దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఇంకొక అవకాశం, నా బిడ్డకి ఇంకొక అవకాశం ఇయ్యి, నా బిడ్డకి ఇంకొక అవకాశం ఇయ్యి తండ్రి అని అడుగుతూ ఉంటారంట దేవుడు. మన దేవుడు న్యాయం చేసే దేవుడు అండి. ఆయన మంచి దేవుడు మాట. ఆయన ఏది తీసుకునే దేవుడు కాదు, ఇచ్చే దేవుడు ఆయన. ఎవరండి మన దేవుడు? ఇచ్చే దేవుడు. ఇక్కడ ఈ ఊర్లో ఈమెకి అంతా సమృద్ధినిచ్చారు దేవుడు, కానీ పాపపు స్థలంలోకి వెళ్ళి ఉన్నదంతా పోగొట్టేసుకుంది. నేను రిక్తురాలుగా తిరిగి వచ్చానంటుంది. నన్ను నయోమి అనకండి, ఎందుకంటే అది చేదైపోయిందంట. నన్ను మారా అని ఏంటి అసలు ఈ సంభాషణ ఏంటి? అసలు ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఎలాగా మాట్లాడగలిగింది? మాటలో ఎందులో పడిపోయింది ఈమె? ఆశ. ఇక్కడ ఉందనుకో సమృద్ధి సరిపోదు మనకి, ఆశ. ఇంకా అక్కడ విలువైంది దొరుకుతుందంటే ఏం చేస్తాం? ఇది ఇడిచిపెట్టేసి అక్కడికి పరిగెట్టేస్తూ ఉంటాం. అలా ఉండకూడదండి. క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా? నిలకడగా ఉండాలి, ఒకే మాట మీద వెళ్ళాలి, దేవుడు వాక్యం మీదే వెళ్ళాలి, దేవుడికి ఆధారపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన ఏది చేయమంటే మనం అది చెయ్యాలి, ఇది వద్దంటే అది మానేయాలి, ఇది చెయ్యమ్మంటే అది చెయ్యాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు ఏకీభవించలేదు, వీరితో పాటు పిల్లలు కూడా ఏకీభవించలేదు. ఒకవేళ ఈ కుటుంబం అంతా కలిసి మోకాళ్ళు వేసి కరువు ఎందుకు వచ్చింది ప్రభువా, మేము ఏం చేయాలి స్థితిలో అడుగుంటే అక్కడ పరిస్థితి వేరే ఉండేదేమో. ఇది శారీరక విషయం కదా. ఇప్పుడు ఆత్మీయ విషయం చెప్తాను చూడండి. అయితే ఈమె వివాహం చేసింది, పిల్లలకి తీసుకొస్తుంది, ఇద్దరు కోడళ్ళు, ఓర్పా రూతు. అయితే ఈ ఓర్పా ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, తన స్వదేశానికి వెళ్ళిపోయింది. రూతు ఏం చేసిందంటే అండి, ఇక్కడ ఉన్నప్పుడు నయోమికి పశ్చాత్తాపం వచ్చిందంట. భర్తని బిడ్డల్ని పోగొట్టుకున్నాక తను ఏం పోగొట్టుకుంది? ఏ స్థితిని పోగొట్టుకుంది? శారీరకమైన స్థితి కాదు, ఆత్మీయమైన స్థితి తను పోగొట్టుకుంది. అప్పుడు తెలిసిందంట, అప్పుడు గ్రహించుకుందంట, ప్రార్థిస్తుందంట. అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఈ పాపపు దేశంలోంచి, ఈ పాపపు గ్రామం నుంచి వచ్చిన రూతు అత్తగారిని గమనించిందంటండి. అత్తగారిని చూస్తుందంట. చూసి ఏం చేస్తుంది? నువ్వు కూడా నీ స్వదేశానికి వెళ్ళిపో అంటే, నేను వెళ్ళను, నేను నీతోనే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎందుకు ఈ మాట అన్నది? తను అనుభవించినది అంతా తనకు తెలుసు. ఎలాంటి దేశంలో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి పాపుల మధ్య తను ఉందో, ఎలాంటి స్థితి కలిగి ఉందో తనకు తెలుసు. ఎప్పుడైతే అత్తగారు ప్రార్థిస్తుందో ఆ ప్రార్థన యొక్క బలం, ఆ ప్రార్థన యొక్క శక్తి ఎవరి మీదకి వెళ్ళింది? రూతు మీదకి వెళ్ళిపోయిందంట. ఆ ప్రభావం రూతు మీదకి దిగిందంట. ఆ దిగినప్పుడు ఏం కనుగొంది? జీవము కలిగిన దేవుణ్ణి కనుగొంది. అక్కడ ఆ కనుగొంట్లోకి ఏమైపోయింది? దేవుణ్ణి రుచి చూసేస్తులోకి నువ్వు వెళ్ళిపో అంటే ఏమంటుంది? నేను వెళ్ళను, నీతో పాటే నేను వచ్చేస్తా, నాకు అన్నీ నీ దేవుడే, నువ్వు ఎక్కడ చనిపోతే ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెట్టాలి. నిజంగానండి, పాపం ఉన్న చోట పరిశుద్ధులు నిలబడలేరు, పాపమున్న చోట ప్రార్థించేవారు ఉండలేరు. ఒకవేళ పాపమున్న చోట ప్రార్థించేవారు ఉంటున్నారంటే వాళ్ళు ప్రార్థించేవారు కానే కాదు, వాళ్ళ పరిశుద్ధులు కానే కాదు. పాపానికి పరిశుద్ధతకి అంత తేడా ఉంటుంది.
ఈమె తిరిగి వచ్చింది. వచ్చాక వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, మళ్ళీ ఎక్కడికి యూదా బెత్లెహేమ్కి వచ్చేసాక అక్కడ అంటండి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరంటే బోయోజు అంటే యేసు ప్రభువారు, రూత్ అంటే సంఘం. ఈమె ఏం చేస్తుందో తెలుసండి, ఇక్కడ చాలా విషయాలు ఉంటాయన్నమాట. ఆ పొలంలోకి వెళ్తుంది, అక్కడ బోయోజు ఈమెను చూస్తాడు, మాట్లాడతాడు. అమ్మ ఎవరు నువ్వు అని అడుగుతాడు. చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ, మాట్లాడతాడు, అన్నీ అడుగుతాడు, చెప్తుంది. అత్తగారు చెప్తుంది అన్నమాట, నువ్వు వచ్చేసావు, నీకు నేను న్యాయం చేయాలి, ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తా. తను ఆలోచించలోకి బోయోజు కనిపించాడు. ఏమంటుందంటే పలానా వ్యక్తి ఉన్నాడు, అతను చేలోకి వెళ్ళు, నువ్వు అక్కడ ఏరుగు, వాళ్ళు పనులన్నీ అయిపోయాక వెనకాల నువ్వు ఏరుకో అని చెప్పేసి కోడలను పంపిస్తుంది. ఇక్కడ చెప్తాను, బోయోజు అంటే దేవుడు, పనులు అంటే సంఘములో వాక్యం, ఏరుకోవడం అంటే వాక్యం. వాక్యాన్ని ప్రతి వ్యక్తి కూడా హృదయంలోకి తీసుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోకి తీసుకుంటామో, వాక్యం ఎప్పుడైతే హృదయంలో పనిచేస్తుందో ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఆత్మశుద్ధి కలుగుతూ ఉంటుంది, ఆత్మకు కనువిప్పు వస్తుంది. ఈమె ఎప్పుడైతే వెళ్ళి ఆ పొలంలో వాళ్ళందరూ పనిచేస్తున్న వారు వెనకాల ఉందంట. ఎక్కడుంది? ముందుకు వెళ్ళలేదంటండి, వెనక్కు ఉందంట. వెనకంటే తగ్గింపు స్వభావం, తగ్గించేసుకుంది, తను తాను తగ్గించుకుంది. తను ఏ స్థితిలోంచి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిందో తనకు తెలుసు కాబట్టి ఏం చేసింది, తగ్గించేసుకొని తను ఏం చేస్తుందంటే వెనకాల వెళ్తుందంట. ఈ వెనకాల వెళ్తున్న వ్యక్తిని ఎవరు చూశారు? బోయోజు చూశాడు. ఆమెను గమనిస్తున్నాడు, ఆమె పరిస్థితిని గమనిస్తున్నాడు, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ఉంటుంది. చేలో చాలామంది ఉంటారుగా, సంఘంలో చాలామంది ఉంటారుగా. ఒక వ్యక్తినే దేవుడు గమనిస్తున్నారు అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే దేవుడు ఆ వ్యక్తిని గమనిస్తారు, ఆ వ్యక్తిని చూస్తారు. ఈమెను చూస్తున్నారు అన్నమాట. అంటే బోయోజు అంటే దేవుడు చూస్తున్నారు, ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది. తను ఎవరు? విధవరాలు, భర్తను పోగొట్టుకుంది, యవన కాలంలో ఉంది. యవన కాలంలో తను ఏదైనా చెయ్యొచ్చు, తనకి హక్కు ఉంటుంది కదా. యవన కాలంలో భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే తన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ ఈమె ఏం చేస్తుందంట, పద్ధతిగా ఉండి, ఎక్కడ ఉందంటండి, ప్రార్థించేవారి మధ్యలో ఉండి తన పరిశుద్ధతను కాపాడుకుంటుందంట, నీతిగా ఉంటుందంట, అణిగిమణిగి ఉంటుందంట, తగ్గించుకొని ఉంటుందంట. అలా ఉన్నప్పుడు ఏం చేశారంటే దేవుడు చూశారంట. దేనికి విధేయత ఇచ్చిందో తెలుసా అండి? వాక్యానికి విధేయత ఇచ్చింది. వాక్యం ఏరుకోవడం, పనులు వేరుకోవడం, ఇవన్నీ కూడా సాదృశ్యం ఏంటంటే, ధాన్యం అంటే వాక్యం. వాక్యాన్ని ఏం చేస్తుందంట, తీసుకుంటుంది హృదయంలోకి. తీసుకున్నది అలా ఉందా, తను తీసుకున్న వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి తన అత్తగారికి కూడా చెప్తుంది, ఇలా నేర్చుకున్నాను అత్తమ్మ, ఇలా ఉంది పరిస్థితి. నిజంగా ఈ దినాల్లో అత్తగారులకు కోడళ్ళు అలా ఉన్నారా? కోడళ్ళకి అత్తగారులు అలా ఉన్నారా? అసలు అలాంటి స్థితి ఉందా? ఎక్కడన్నా కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉందా? మన కోడలు ఒక పని చేస్తుందంటే అత్తగారు సపోర్ట్ లేదు, అత్తగారు ఒక పని చేస్తుందంటే కోడలు సపోర్టు లేదు. కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలోనే ఉంటుంది ఒక మాట, ఇంటివారే విరోధులైపోతారంట, వైరాలంట. ఎప్పుడు? రాకడ దినాల్లో, అంతిమ దినాల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంటుందంట. ఈ దినాల్లో నిజంగా కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఏం కరువైపోయిందో తెలుసండి? వాక్యం కరువైపోయింది. మనం ఎక్కువ కూడా వినటానికి ఇష్టపడాలి, వాక్యాన్ని ఎక్కువ వినాలి. చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాక్యం ఎక్కువ వింటూ ఉండాలన్నమాట. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ ప్రార్థన, ఏ చిన్న కూడికైనా, బాబాయ్ నేను వాక్యం వినాలి, ఆ వాక్యం నాకు కావాలి. ఈ శారీరకమైన ఆహారం నన్ను పరలోకం తీసుకెళ్దు, నాకు ఆత్మీయమైన ఆహారం కావాలి, నేను ఆత్మలో బలపరచబడాలి. ఈ దేహం ఈ యొక్క భూమి మీద మట్టిలో మట్టి అయిపోద్ది, వెళ్ళేది ఏంటంటే ఆత్మకు క్షేమాభివృద్ధి కావాలి. ఈమె ఏం నెతుక్కుంటుందో తెలుసా? శారీరకమైన పాపంలో నుంచి, శారీరకమైన బలహీనతలోంచి, శారీరకమైన ఊరిలోంచి, అపవిత్రమైన స్థలంలోంచి వచ్చి ఏం నెతుకుతుందో తెలుసా అండి? ఆత్మీయతని నెతుక్కుంటుందంట, ఆత్మీయ వాక్యాన్ని నెతుక్కుంటుందంట, ఆత్మను పోసుకుంటుంది, లోపల వాక్యాన్ని పోసుకుంటుందంట. సంఘం ఈ దినాల్లో అలాగే ఉండాలి. వాక్యం ఎక్కువ ధ్యానించేవారిగా, వాక్యాన్ని ఎక్కువ ఆకర్షించుకోవాలి. మనం ఎవరు చిన్న మాట చెప్పినా సరే దాన్ని మనం హృదయంలోకి తీసుకోవాలి. అది నా కోసమే వచ్చింది అనుకోవాలి, నాకే ఇచ్చారు దేవుడు, నేను ఈ బలహీనతలో ఉన్నానేమో అందుకే ఈ మాట వచ్చింది నాకు, సరిచేసుకోవాలన్నమాట. వాక్యం వినే ప్రతి వ్యక్తి కూడానండి సంపూర్ణం చేయబడతారు. అలాగే ప్రార్థన. తినేం చేసిందో తెలుసా? ఒక రాత్రి
కళ్ళం కాడికి వెళ్ళిందంట. బోయోజు పడుకున్నాడంట. ఆ కాళ్ళ దగ్గర కూర్చుని ఈమె ఏం చేస్తుందో తెలుసండి, ముసుగేసుకుని అక్కడ ముసుగేసుకుని కాళ్ళ దగ్గర పడుకుందే అని ఉంటుంది, కానీ ముసుగేసుకొని ప్రార్థన చేస్తుందంట. ఎప్పుడో తెలుసండి, రాత్రి జాముల్లో ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. రెండో విషయం, ఒకటి వాక్యం వినాలి, రెండోది ప్రార్థించాలి. ప్రార్థించే తల్లులు, ప్రార్థించే భార్యలు, ప్రార్థించే స్త్రీలు కుటుంబాల్లో బలముగా ఉండాలి. అలాగే ప్రార్థించే భర్తలు కూడా ఉండాలి. రెండు చేతులు కలిస్తేనే కదా జరిగేది కార్యం. కొన్ని కుటుంబాల్లో ఏమైపోతాయంటే ఒకరు ఎలా ఉంటే ఒకరు అలా ఉంటారు, ఒకళ్ళ విశ్వాసం అయితే ఇంకొకళ్ళు అవిశ్వాసం అయిపోతారు. ఇక్కడ కార్యం జరగడానికి లేట్ అయిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు చేయట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు చేయడానికి రెడీగానే ఉంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది, లేట్ అయిపోతుంది. అడ్డు మనకు మనమే అడ్డం, మన పరిస్థితులు మనకే అడ్డం దేవుడు కార్యాలు జరగడానికి. ఎవరో అడ్డు పెట్టక్కర్లొద్దు, ఎవరో మధ్య వ్యక్తి రావక్కర్లొద్దు. మనకు మనమే సరి చేసుకోవాలి, మనకు మనమే తీసుకోవాలి. ఏం చేస్తుంది, ప్రార్థించింది. ప్రార్థించాక తెల్లవారాక వచ్చింది నయోమి దగ్గరికి. నువ్వు ఎలా చేయమన్నావో నేను అలాగే చేశానన్నది. అన్నప్పుడు ఈమె ప్రవర్తన అక్కడ బోయోజు చూశాడంట. ఆమె వచ్చింది, ఆ రాత్రి నన్ను లేపొచ్చు, నాతో మాట్లాడవచ్చు, నన్ను ఏమన్నా అడగొచ్చు, కానీ అడగలేదు. నా పాదాల దగ్గర పడుకుని ఉండిపోయింది, ప్రార్థించింది. అంటే దేవుడు ఏం చూస్తారో తెలుసండి, మన నిర్దోషత్వం చూస్తారు. మనం ఎంత నిర్దోషంగా ఉన్నాము, హృదయంలో ఎంత నీతిగా ఉన్నాము, ఆయన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాము, ఆయన బాధ్యత కలిగి ఉన్నామా లేదా అని చూస్తారంట. నిజంగా ఆ దినాన్ని ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఆ సిలువ ఎక్కకపోతే ఈరోజు మనం ఉండేవారం కాదు కదా, మనకి రక్షణ ఉండేది కాదు కదా. ఆయన యొక్క శరీరాన్ని నలగొట్టుకుని మనకి రక్షణ ఇచ్చారు దేవుడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన మన పట్ల ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నారో ఆయన కార్యక్రమాల్లో, ఆయన ప్రార్థనలలో, ఆయన సంఘములో మనము కూడా అలా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నాకు ఆశీర్వాదం రావట్లేదు, నేను గంటల ప్రార్థన చేస్తున్నాను. నాకు దీవెన రావట్లేదు, నేను గంటల ప్రార్థన చేస్తున్నాను. నా ఇంట్లో ఈ కార్యం జరగట్లేదు, ఏంటి నేను ఇంత ప్రార్థన చేస్తున్నానంటే ఎక్కడ ఏ లోపం ఉంది, ఎక్కడ ఏ బలహీనత ఉంది, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ మన స్థితి పోయింది, ఎక్కడ మన పరిస్థితి పడిపోయింది. మీరు అపరాధాల చేత, పాపముల చేత చచ్చిపోతే మనకి ఎక్కడ కార్యం జరుగుతుంది? మనం తీసుకోవాలి కదా, మనం ఆలోచించాలి కదా. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. దేనికో తెలుసండి, యెరూషలేము గోడలు కట్టాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఎన్నో బంధకాలు వస్తాయన్నమాట. అక్కడ ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా, ప్రభువా నేను వెళ్తున్నాను, యెరూషలేము గోడలు కట్టించు అండు. ప్రభువా నీ కుమారులు, ఇశ్రాయేలు కుమారుల యొక్క దోషము, అపరాధములు క్షమించు ప్రభువా అంటే మన పక్షంగా ఒకళ్ళు వేడుకోవాలి, మన పక్షంగా ఒకళ్ళు బ్రతిమలాడాలి. అది నా యేసయ్య మన పక్షంగా చేసేశారు. ఆయన బ్రతిమలాడేశారు, ఆయన వేడుకున్నారు, ఆ సిలువలో చనిపోయారు, మూడో దినాన లెగిసిపోయారు, మనకు మాదిరి పెట్టి వెళ్ళారు. మనం ఏం చేయాలి ఈ భూమి మీద? మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మన సంఘం పక్షంగా మనం లెగాలి, మన సంఘం విస్తరించాలని ప్రార్థించాలి, మన సంఘం అన్ని విషయాల్లో ముందుండాలని ప్రార్థించాలి, మన సంఘం ఆత్మీయ స్థితిలో ఎదగాలని ప్రార్థించాలి. నా సంఘంలో నాకు సహోదరుల కుటుంబాలు, నా కుటుంబం ఆత్మీయ స్థితిలో ఎదగాలని ప్రార్థించాలి. మనం ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు, ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోకూడదు, ఒకరిని చూసి ఒకరు హెచ్చించుకోకూడదు, ఒకరిని చూసి ఒకరు బాధపడకూడదు, ఒకరి స్థితిని చూసి ఇంకొకరు మనసులో మాట్లాడుకోకూడదు. మన సంఘం ఇది, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఆయన. ఇక్కడ బోయోజు రూతుని చేర్చుకున్నాడంట. అంటే యేసు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. ఆయన బిడ్డలం, ఆయన శరీరం మనం, ఆయన మనకు శిరస్సుగా ఉన్నారు. ఈ శిరస్సుకు మనం ఏం చేయాలో తెలుసండి, ప్రతి విషయంలో కూడా విధేయత చూపించాలి. ప్రతి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, ఏ విషయమైనా సరే దేవుడికి విధేయత చూపించాలి. మన సంఘంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే మనం విధేయత చూపించాలి. ఇంకొకళ్ళు వెళ్తారులే నేను తర్వాత వెళ్తాను అన్న నిర్లక్ష్యం మనకు ఉండకూడదు. ఆదికాండంలోంచి కూడా ఒక మాట చెప్తాను చూడండి, 4వ అధ్యాయం నుంచి. 4వ అధ్యాయము 1వ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ. నేను చదివించను, కానీ ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నా, కయ్యను హేబేలు. వీళ్ళు ఆదాము అవ్వలకి పుట్టిన పిల్లలు.
వీళ్ళిద్దరు ఎవరు? రక్త సంబంధులు, అన్నదమ్ములు. వీళ్ళిద్దరిలో ఉన్నది ఒకటే రక్తం. కానీ వీళ్ళిద్దరికీ మధ్య ఏమొచ్చిందంటే పగ. ఎందుకు వచ్చింది పగ చెప్పాలి. కయ్యను భూమిని సేద్యపరిచే వ్యక్తి, హేబేలు గొర్రెల కాపరి. వీళ్ళిద్దరికీ ఇక్కడ మధ్యలో తేడా ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కయ్యను దేవుడికి అంత దగ్గరగా లేడు, ప్రార్థన లేదు, అతనికి దేవుడు అంటే అంత ఆకర్షణ లేదు. కానీ హేబేల్ అంటండి దేవుడిని ప్రేమించాడంట, అత్యధికంగా ప్రేమించాడంట. ఎంత అత్యధికంగా అంటే తన మందలో నుంచి బలిష్టమైనవి మంచివి తెచ్చి దేవుడి పాదాల దగ్గర అర్పించేశాడంట. గొర్రెలను అర్పణగా దేవుడికి ఇచ్చేశాడు. కయ్యను కూడా తెచ్చాడు. ఏంటో తెలుసా అండి? అంతా అయిపోయాక లాస్ట్లో తెచ్చిచ్చాడు. ఇక్కడ ఏం జరిగిపోయిందంటే, అదిగో నా తమ్ముడిది నువ్వు స్వీకరించావు, నాది నువ్వు స్వీకరించలేదని చెప్పి ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు స్వరం ఇక్కడ కయ్యనుతో మాట్లాడుతుంది. కయ్యను, నువ్వు మంచి కార్యం చేస్తే, నువ్వు మంచి పని చేస్తే నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకోవాలి? నువ్వు ఇతరులకు మంచి చేస్తే మనం ఎందుకు ముఖం చిన్నబుచ్చుకోవాలి? ఒకవేళ ఇతరులు మనకు మంచి చేస్తే మనం ఎందుకు అసూయపడాలి? ఒకవేళ ఇంకొక వ్యక్తి వచ్చి సంఘంలో మంచి చేస్తే మనం ఎందుకు అసూయపడాలి? ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి, వైరం రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? అసూయ. అసూయ అనే పాపం ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ కయ్యను కూడా దేవుడు సంబంధే, కాకపోతే తన వెనకాల ఏముందంటే దుష్టుడు పనిచేస్తున్నాడు. తను తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు ఇద్దరిని ఒకేలా ప్రేమించారు, కానీ వీళ్ళ ప్రేమించడంలో ఇక్కడ తేడా వచ్చేసిందంట. హేబేలు మంచిగా ప్రేమించాడు, కయ్యను ప్రేమించలేకపోయాడు. హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, కయ్యను ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరి మధ్యలో వైరం వచ్చేసింది. ఏం చేశాడో తెలుసా అండి? ఒకానొక దినాన తమ్ముడు గొర్రెలను కాచుకుంటుండగా వెళ్ళి మరి మాట్లాడాలి కదా, తమ్ముడితో మాట్లాడకుండా ఒక దౌర్జన్యం చేసిన వ్యక్తిగా వెళ్ళి చంపేశాడంట. ఎవరు చూడరు అనుకున్నాడు. ఏమైపోయింది? హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? భూమి లోపల నుంచి దేవుడికి మొరపెడుతుందంట. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. దేవుడు వచ్చి, కయ్యను నువ్వు చేసిన పనేంటి? నువ్వు మీ తమ్ముడిని ఎందుకు చంపావంటే, నాకేం తెలుసు ప్రభు అంటున్నాడు. ఎంత ఈజీగా మాట్లాడేశాడండి అబద్ధం, ఎంత ఈజీగా ఆడేశాడు. నాకేం తెలుసు అంటే దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నామో? మనం మనుషుల దగ్గర అబద్ధాలు ఆడేస్తాం, మనుషుల దగ్గర మాట తప్పేస్తాం. దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నాం? దేవుడు చూడరా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో. చూపులు, మాటలు, ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి మాట్లాడేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నారన్న భయం ఉండాలి. చాలామందికి దినాల్లో భయం ఉండలేదు. ఎందుకు దేవుడు ఇలాగా అంటున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కొన్ని విషయాల్లో మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం అన్నమాట. భయం ఉండదు మనకప్పుడు. మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం. నన్ను ఎవరేమంటారు, నన్ను ఏమంటారు, నన్ను వాళ్ళు ఎందుకు అంటారు అనరండి. కానీ దేవుడు అంటారు. దేవుడు ఊరుకోరు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తి తనకు నచ్చినట్టుగా జీవించాలని దేవుడు కోరుకుంటారు. తన చిత్తానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటారు. తన ఉద్దేశం చెప్పిన వ్యక్తికి కుటుంబం కూడా బ్రతకాలని దేవుడు కోరుకుంటారు. భార్య, భర్త, బిడ్డలో కూడా తన చిత్తానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటారు. కానీ కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా? ఈ దినాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఆలోచనలు చొప్పున నడిచేస్తున్నారు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. తన కుటుంబాన్ని యెహోషువ అలాగా నడిపించుకొచ్చాడు దేవుళ్ళో. తను మాత్రమే కాదు, తన భార్య బిడ్డలతో సహా దేవుణ్ణి సేవిస్తున్నాడంట. కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలి. ఒక భార్యే కాదు, భర్తే కాదు, బిడ్డలు కూడా దేవుళ్ళో ఉండాలి, దేవుళ్ళో నడవాలి. అప్పుడు ఆశీర్వాదం, నిత్య జీవ ఓట మన ఇంట్లో ఉంటుందంట, మన బ్రతుకుల్లో ఉంటుంది. చూసినప్పుడు, ఎదుటి వ్యక్తి చూసినప్పుడు ఈ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నారే, అందుకే వీళ్ళు దీవించబడుతున్నారని తలస్తారంట, దేవుణ్ణి గణపరుస్తారంట. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి, మన ద్వారా దేవుడి నామం గణపరచబడాలి. కానీ మన ద్వారా దేవుడి నామానికి అవమానం రాకూడదు. ఈ దినాల్లో కుటుంబాలు అలాగే అయిపోయినాయి, సంఘాలు అలాగే అయిపోయినాయి. నిజంగా దేవుడు చాలా దుఃఖపడుతున్నారండి. మనం సరిచేసుకోవాలి. ఆ దినాన్న రూతు ఎలాగైతే వచ్చిందో, నయోమి కూడా వచ్చిందో, దేవుడే కావాలనుకుని వచ్చిందో, అది గొప్ప ఆశీర్వాదం అయిపోయిందంట. ఏమైపోయిందండి? బోయోజు తనని వివాహం చేసుకున్నాడు. తర్వాత
అందులోంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత యెషయా వచ్చాడు. యెషయా తర్వాత దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశంలోంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక్కడ దాకా కరువు ఇదంతా కూడా లోక సంబంధమైందైతే మన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారండి? ఆత్మ సంబంధమైన కార్యము చేశారు. ఆ శిలువలో ప్రాణం పెట్టి నన్ను మిమ్మల్ని రక్షించి ఆ పరలోక రాజ్యానికి వారసులను చేసేసారు మనల్ని. ఈ వారసులుగా అయిన వ్యక్తులు ఏం చేయాలో తెలుసా అండి? ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి, ఎక్కడా కూడా పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇది భయంకరమైన దినం. ఎందుకంటే గొర్రెల మధ్యలోకి తోడేళ్ళు ఆల్రెడీ ప్రవేశించేసినాయి, వచ్చేసి ఎక్కడి నుంచి ఏ గొర్రెని పట్టుకుపోవటానికి రెడీగా ఉన్నాయన్నమాట. కొంతమందికి ఆత్మీయ సత్యాలు కొన్ని తెలియవు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇది రాకడ దినం, దేవుడు అడుగు పెట్టే సమయం వచ్చేసింది, దగ్గరలో ఉన్నారు దేవుడు. అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ దేవుడు రాకడ ఎలా ఉంటుందో తెలుసా అండి? రహస్యంగా ఉంటుంది. ఫస్ట్ దొంగలాగా వస్తారంట. నేను దొంగలాగా వచ్చి నీ తలుపు కొడతాను. ఆ రహస్యమైన రాకడలో మనం అందరం ఎత్తబడిపోవాలని ప్రార్థించాలి. మనమందరం అదే కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఏమీ మనకు అవసరం లేదు, ఇంకా వద్దు. మేము నీ రాకడొస్తే ఎత్తబడిపోవాలి ప్రభువా. అండ్ తర్వాత అంటండి విడవబడితేనంట చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయంట. అవన్నీ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటామా? చిన్న సమస్య వస్తేనే మనం బాధపడిపోతాం, చిన్న దుఃఖం వస్తేనే, చిన్న బాధ వస్తేనే, వ్యాధి వస్తేనే అల్లాడిపోతాం కదా. భయంకరమైన దినాలు రాబోతున్నాయంట. అందుకని ఏం చేయాలో తెలుసండి? మెలకువ కలిగి మన కోసం, మన సంఘం కోసం, మన ఇంటి కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కోసం ఎలా ఉండాలి? ప్రార్థించేవారుగా ఉండాలి, వాక్యం వినేవారంగా ఉండాలి, దేవుడికి లోబడేవారంగా ఉండాలి, దాక్కునే వారంగా ఉండాలి. బయటికి కనబడకూడదు. మనం ఎప్పుడు కూడా నేను అందరి ముందు కనపడాలి, అందరి నోట్లో ఉండాలి, గొప్ప అనిపించుకో, ఇది మనకు ఉండకూడదంట. నేను నా దేవుడికి మరుగై ఉండాలి, దేవుడు మనల్ని బయలుపరచాలి, మనం మరుగైపోవాలి, దేవుడు మనల్ని బయలుపరచాలి, దేవుడు దృష్టిలో పడాలి, మనుషుల దృష్టిలో కాదు, దేవుడు దృష్టిలో పడాలి మనం. అలాంటిది జీవితం కలిగి ఉండాలండి మనం. అలాంటి భక్తి జీవితం, అలాంటి ప్రార్థనా జీవితం సంఘంలో మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను దినాల్లో చాలా పరిస్థితులు, చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఎలా ఉన్నారంటే ఒకరి మాట ఒకరు వింటలేదు, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు అవ్వట్లేదు, వ్యతిరేకులు అయిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, లోబడట్లేదు. మనం ఏం చేయాలో తెలుసండి? ప్రార్థించాలి. మన బంధువులు ఉన్నారు లోకంలో కదా, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. నిజంగా మనం ఈ రాత్రి సుఖంగా పడుకుంటున్నాం. దేశంలోనండి ఎంతోమంది సేవకులు, విశ్వాసులు వాళ్ళ ప్రాణాలను దేవుడి కోసం అర్పించేస్తున్నారు. మనకు కొన్ని విషయాలు బయటికి రానివ్వట్లేదు తెలుసండి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో. మెలకువ కలిగి ప్రార్థన చేసే సంఘంగా మనం అందరం ఉండాలి. మెలకువ కలిగి రోధించాలి. మన దేశం కోసం, మన సేవకుల కోసం, సంఘాల కోసం, కుటుంబాల కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి, కన్నీరు కార్చే వారంగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, ఏమంటాడు? నీళ్లు ఒలికించండి. ఎలాగంట? వీధిలో పసిపిల్లలు లేకుండా అయిపోతుందంట పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఆత్మీయ స్థితి కరువైపోతుంది, వాక్యం కరువైపోయే దినాలు కూడా వస్తాయి. ఈ బైబిల్ పట్టుకుంటే చంపేస్తారంటండి. వాక్యం సంఘానికి వెళ్తే చంపేస్తారంట. ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కలిసి బైబిల్ పట్టుకుని వెళ్తుంటే చంపేస్తారంట. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే వాక్యం వచ్చినప్పుడే, వాక్యం ఉన్నప్పుడే ఈ హృదయంలో భద్రం చేసేసుకొని, వాక్యం కరువైన దినాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనం హృదయంలో నెమరు వేసుకుంటూ దేవుడు చెప్పిన సత్యాలను గుర్తించాలంట. అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్తవులు చాలామంది లెగుస్తారంట. ఇది సత్యము కాదు, మేం చెప్పేదే సత్యం, పరిశుద్ధ గ్రంథం ఇలాగే బోధిస్తుందని చెప్తారంటండి. మనం పడిపోకూడదంటే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ వాక్యం ఏం సెలవిస్తుంది, ఈ వాక్యం ఏం చెప్తుంది, నాకు ఎలా ఉండమని చెప్తుంది, అది మనం నేర్చుకోవాలి. అది మనలో పెట్టుకున్నప్పుడు ఎవరు మన దగ్గరికి వచ్చి మన కదిలించలేరంటండి. ఈ వాక్యం ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో నాటుకుపోతుందో ఆ వ్యక్తిని ఎవరు కదిలించలేరు. మనం ఒక విత్తనం వేస్తాం, ఆ విత్తనం మొక్క వచ్చాక దానికి నీరు పోయకపోతే అది ఫలిస్తుందా? ఫలించదు కదా. దానికి నీరు పోసుకుంటూ వెళ్ళాలి. అలాగే వాక్యం ప్రతి వ్యక్తి హృదయంలో ప్రతి దినము పోసుకుంటానే ఉండాలి, ప్రతి దినం వింటానే ఉండాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి.
నీకు సత్యం ఎక్కడ తెలుస్తుంది అంటే, మంచి ఎక్కడ తెలుస్తుంది అంటే వాక్యంలోనే. ఎవరో చెప్పే మాటల్లో తెలియదు, ఎవరో మాట్లాడే సలహాలు వాటి ద్వారా మనకు రాదు. వాక్యం చెప్తుంది నీకు సత్యం. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే తెలుసండి, దావీదు ఏం చేశాడంటే తెలుసా, చదివేసి తినేసాడంట. తినేయడం అంటే పరిశుద్ధ గ్రంథం తెలియలేదు, వాక్యాన్ని అలా చేసేసుకున్నాడంటండి హృదయంలో. అందుకే దేవుడు అంటారు, నా ఇష్టానుసారుడు. తన పాపం చేసినా కూడా దేవుడు ఆ మాట ఎందుకన్నారు? ఆ ఒక్క తప్పు విషయంలోనే తను పడిపోయాడు, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడిని అంట గట్టిగా పడేసుకున్నాడంట, విడిచిపెట్టలేదంట. దేవుడు చిత్తానుసారంగా జీవించాడు. దేవుడు ఏది చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళాడు. ఒకానొక దినంలో బలహీనతలో పడ్డాడు, కానీ ఆ బలహీనతను బట్టి కూడా దేవుడు క్షమించేశారు. అంటే వాక్యం అంత శక్తి కలది. వాక్యం ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, వాక్యం హృదయంలో పడిపోద్ది, వాక్యం శరీరాన్ని తెప్పరిల్ల చేస్తుంది. వాక్యంలో ఏముంటుందో తెలుసా, జీవం ఉంటుంది. ఆ జీవం ఏం చేస్తుందో తెలుసా, పరలోకానికి చేర్చేస్తుంది మనల్ని. ఇంక ఈ భూమి మీద దేని మీద ఆశపడేలా ఉంచదు వాక్యం. ఇది కాదు నీ స్థితి, అక్కడ ఉంది నీ స్థితి, నువ్వు ఇలా ఉండాలని వాక్యం నీతో మాట్లాడేస్తూ ఉంటుంది, నాతో మాట్లాడేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వరంగా ఉండాలి. వాక్యముతో పాటు రెండో విషయం ప్రార్థన. ఎప్పుడు కూడా ప్రార్థన. ఈ చిన్న వాక్యం, ఈ చదివిన వాక్యం ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసండి, దేవుడు పాదాల దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి, దేవుడు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఈ వాక్యాన్ని విన్నాను, నాది ఈ స్థితి ప్రభువా, నువ్వు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను సరిచేయి, నీకు దగ్గరగా చేయి, నీకు స్వరం నేను వినాలి, నీ దర్శనాలు నేను చూడాలి. ఆనాడు ఆది అపోస్తులందరూ దేవుడితో నడిచారు, దేవుడు స్వరాన్ని విన్నారు, దేవుడు దర్శనాలు చూశారు, సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. ఆనాడిచ్చిన అభిషేకం ఈనాడు సంఘాల్లో, సేవకుల్లో, బిడ్డల్లో అందరిలో ఉంది. కానీ ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? ఎందుకు మనం అలా చేయలేకపోతున్నాం? వాళ్ళు ఆనాడు దేవుడిని గట్టిగా పట్టుకున్నారు, దేవుడు మాటను పట్టుకున్నారు, దేవుడు నడిచిన రీతిని నడిచారు వాళ్ళు. మనం కూడా అలాగే నడవాలి. ఈ దినాల్లో, ఈ అంతిమ దినాల్లో సమయం కొద్దిగానే ఉంది, మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్యం వినాలి, ఎక్కువ దేవుడికి లోబడాలి, దేవుడి మాట ఆలకించాలి. మనం దాగుని ఉండాలి, బయటికి కనిపించకూడదు, మనుషులకు కనపడకూడదు. మన ఆత్మీయ స్థితి మనుషులకు కనపడకూడదు, దేవుడికి కనపడాలి. నీ హృదయం, నీ అంతరంగం ఎవరికి కనపడాలి? దేవుడికి కనపడాలి. మనుషుల దగ్గరికి వెళ్తే గొప్ప వస్తుంది, ఆ గొప్ప అన్నవాళ్లే తర్వాత మనల్ని నిందిస్తారు. దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి, దాక్కొని ఎక్కువ దాక్కోవాలి. చూడండి, దావీదు ఎక్కువ యుద్ధాలు జరిగినప్పుడు, శత్రువు తరుముకొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుహల్లోకి వెళ్ళిపోయాడంట. దాక్కుని ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు. సౌలుని చంపే అవకాశం వచ్చేసింది, కానీ ఏం చేశాడు? ముట్టుకోలేదంట. ఎందుకంటే తనకు తెలుసు దేవుడు వాక్యం, అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు. ఎక్కడ తెలుసుకున్నాడు? దేవుడి మాటలు. అంటే ఇందులో ఏముంది? జీవం, మనకు బలం. ఏది తిన్నా, ఏ ఆహారం తిన్నా, ఏది తిన్నా ఈ శరీరానికి మాత్రమే బలం వస్తుంది. కానీ ఇది తింటే ఆత్మీయ ఆహారం, ఆత్మకు బలం. ఇది తిన్నవారు కుటుంబాన్ని సరిచేసుకోగలుగుతారు, ఇది తిన్నవారు కుటుంబంలో ఉన్న వ్యక్తులను సరిచేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం వింటామో, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటామో, ఆ కుటుంబాన్ని దేవుళ్ళో నడిపించగలుగుతారండి. కష్టం అనిపించదు అప్పుడు, ఎందుకంటే వాక్యం మన దగ్గర ఉంటుంది, ప్రార్థన మన దగ్గర ఉంటుంది, మనం నడిపించగలుగుతాం. ఆ రెండు మన దగ్గర ఉంటే దేవుడు మన పక్కన ఉంటారు. వాక్యం, ప్రార్థన ఉన్న వ్యక్తి దగ్గరికి ఎప్పుడు దేవుడు ఉంటారండి, నిత్యం దేవుడు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం కాబట్టి, ఆయన మాట వింటున్నాం కాబట్టి. అక్కడ ఏమైపోద్దంటే, నా వాక్యం చదువుతుంది, నాకు ప్రార్థిస్తుంది, నా బిడ్డ పక్షంగా నేనుండి ఈ విడుదల చేయాలి, ఈ కార్యం చేయాలని దేవుడు త్వరపడతారంట. మనం కొన్ని విషయాల్లో దేవుణ్ణి విసిగించకూడదు, కొన్ని విషయాల్లో దేవుణ్ణి త్వరపెట్టాలి. వాక్యమే సెలవిస్తుంది. ఎక్కువగా వినడానికి, ప్రార్థించడానికి మనము ముందు ఉండాలి. ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి సంఘం. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకోవాలో తెలుసా? నా సంఘం విస్తరించాలంటే నేను ప్రార్థన చేయాలి, నా సంఘం పురికొల్పబడాలంటే నేను ప్రార్థన చేయాలి. ఇది మనలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. ఆనాడు 3000 మంది ఎలా వచ్చేసారు మేడగదిలోకి? పేతురు ప్రార్థిస్తుండగా 3000 మంది ఎలా రక్షించబడిపోయారు? ఆసక్తి అంట, అత్యాసక్తితో ప్రార్థించేవారంట వాళ్ళు. ఈ దినాల్లో సంఘాల్లో ఆసక్తే లేదు, చల్లారిపోయింది. ఆత్మీయ స్థితిలో ఆసక్తి చల్లారిపోయింది.
ప్రియమైన సంగమ, దేవుడు వచ్చే సమయం ఇది. దేవుడు మాట్లాడుతున్న దినాలు ఇవి. దేవుడు దర్శిస్తున్న దినాలు ఇవి. మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, చేర్చబడాలి, అందరూ చేర్చబడాలి. ఏ ఒక్క ఆత్మ కూడా విడిచిపెట్టబడకూడదని మనం సంఘంగా ప్రార్థించే వారంగా మనం ఉండాలండి. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా, నేను నా ఇంట్లో ఇలా ఉండాలి, నా కుటుంబంలో ఇలా ఉండాలి, నా సంఘంలో ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతులయ్యా. ఈ రాత్రి తండ్రి రూతు గ్రంథంలో నుంచి, ఆది కాండంలో నుంచి దేవా మాతో ఎన్నో విషయాలు తండ్రి అయ్యా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా ఆత్మకి ఏది కావాలో తండ్రి అది మీరు మాకు ఇచ్చారు ప్రభా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో మేమందరము కూడా ఇంకా ఎక్కువ ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభువా. ఎక్కువగా నీ వాక్యాన్ని వినేవారముగా ఉండాలి ప్రభువా. ఎక్కువగా సహవాసం చేసేవారంగా ఉండాలి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా నిన్ను హెచ్చించే వారంగా ఉండాలయ్యా. మేము మరుగుగా ఉండి తండ్రి నీ నామాన్ని గొప్ప చేసేవారంగా ఉండాలి ప్రభువా. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి అయ్యానైనా మేము ప్రతి ఒక్కరి పట్ల అయ్యా మంచిగా ఉండాలి ప్రభువా. ఎవ్వరిలోని కూడా ఎటువంటి బలహీనత ఉండకూడదయ్యా. ఎటువంటినైనా స్వార్థము, అసూయ, ఎటువంటి బంధకాలు ఉండకూడదు ప్రభువా. అవన్నీ లయపరచమని అడుగుతున్నాను తండ్రి. అవన్నీ తీసివేయమని అడుగుతున్నాను. అందరము కూడా తండ్రి సంఘమంతా కూడా ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యము కలిగి ప్రతి విషయంలో, ప్రతి ఒక్క పనిలో అందరూ ఏకీభవించి చేయడానికి ప్రభువా అయ్యా మీరు కార్యము చేయమని అడుగుతున్నాను. అయ్యా నాయన సంఘాల మధ్యలో గలిబిలి పెట్టి, అయ్యా నాయన సహోదరుల మధ్యలో గలిబిలి పెట్టి ప్రభువా అయ్యా నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా చేసే ప్రతి ఒక్క దుష్టుడి ఆలోచనలు యేసు నామములో బంధిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. తండ్రి సంఘం విస్తరించును గాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక తండ్రి. అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి హృదయాలు పట్టబడును గాక తండ్రి నాయన. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడును గాక ప్రభువా తండ్రి నాయన. ఈ రాత్రి అనేక మందికి దర్శనాలు కలుగును గాక ప్రభువా తండ్రి నాయన. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు రక్షకుడు అని అలా హృదయాలు తెరవబడును గాక యేసు నామములో. అడ్లు ఆటంకాలు తెచ్చే ప్రతి పిచాచి క్రియలన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ కార్యము జరుగును గాక. ఈ గ్రామం యేసు నామములో పట్టబడును గాక. ఇక్కడున్న ప్రజలందరూ కూడా తండ్రి నాయన అయ్యా నాయన నీ ప్రజలైపోదురు గాక. అయ్యా నాయన ఈ మందిరము సమృద్ధిగా నింపబడును గాక తండ్రి. అయ్యా మీ దాసుడి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను. మీ దాసుడి కుటుంబం చుట్టూ కంచె వేయమని అడుగుతున్నాను. అయ్యా నాయన మీ దాసుడిని బలపరచమని అడుగుతున్నాను. ఇంకా బలంగా మీ దాసుడు అనేక కార్యక్రమాలు చేయడానికి దేవా మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన మీ దాసురాల్ని బలపరచండి దేవా. ఆవిడికి మంచి ఆరోగ్యము కలుగ చేయండి తండ్రి. అయ్యా ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నలుగురు బిడ్డలను మీరు దీవించమని అడుగుతున్నాను. అయ్యా నీ నామ మహిమ ఘనత కొరకు బిడ్డలు వాడబడులాగున సహాయము చేయండి. కూడి వచ్చిన సంఘం అంతటిని కూడా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో వాక్యము యేసు నామములో ఫలించునుగాక ప్రభువా. విన్న వాక్యం అందరు హృదయాల్లో పట్టబడునుగాక ప్రభువా తండ్రి. విన్న వాక్యములు అందరూ మరల ధ్యానించుకొని నీ వాక్యానుసారంగా అందరము జీవించుదుముగాక ప్రభువా తండ్రి నాయన. అయ్యా మీరే కార్యము చేయమని ఈ రాత్రి దేవా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు జయం ఇచ్చిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. అందరం లేచి నిలబడతాం స్వామి. అందరం లేచి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజల కొరకు, సకల ప్రభుత్వాలు, మన సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు, మన గ్రామస్తులు, వివిధ వారు, ప్రజలు, ప్రభుత్వాలు అందరి కొరకు వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి జోసఫ్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అలాగే లాజరస్ గారు కూడా ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు
తన బిడ్డలను మరుగుపరిచి శ్రేష్టమైన మాటలు ఈ భూమి మీద ఉన్నంత కాలము వాక్యానుసారమైన జీవితాలు, వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైన అయ్యో నడవడక ప్రవర్తన, ఆయన దృష్టికి మన భక్తి అంగీకారం అవ్వాలని అయ్యో దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దినాన నాయన మీరు మాతో, నాతో, మా అందరితోని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక నీ సంఘంలో, మీ సంఘంలో ప్రభా మేము ఎలాగ అభివృద్ధి పడాలో తండ్రి నాయన కొన్ని మాటల ద్వారా మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో నాయన కూడి ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభా నా తండ్రి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. ఏదైతే నాయన మీ సన్నిధానంలో మొరపెడుచున్నారో ప్రతి మొరను ఆలకించమని అడుగుతున్నాం. మీ దీన దాసులు ప్రభా ఇగో డేవిడ్ పాల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇగో దర్శించండి, వారు చేస్తున్న పరిచర్ని దీవించండి నాయన. ఇగో నూరంతలుగా ఫలింపజేయండి నాయన ప్రభా. ఓ నాయన మీ కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు తండ్రి. ఇగో గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, మీరే సహాయం తెచ్చండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో మా దేశ నాయకులను, దేశ అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎక్కడ నాయన ప్రభా నాయన మీరు అక్కడ బహు సమీపం కనుక నాయన ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం కాదు కనుక ప్రభా, నశించిపోతున్న వారి నానే వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక ప్రభా, ఆ పని నాయన దాసులకు అప్పచెప్పిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇగో నాయన ఎంతమంది అయితే నేను నశించిపోతున్నారో వారందరినీ మీరు రక్షించడానికి సహాయం దయచేయండి. ఈ చుట్టుపక్కల ఈ గ్రామం అంతటిని మీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన. మీ నామానికి మహిమకరంగా నాయన దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఓ సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ కుటుంబాలను ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలకు తోడుకు రమ్మని అడుగుతున్నాం తండ్రి. నూతన ఆత్మలతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే సహాయం దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ఇగో సమస్తంలోనూ మీరుండి నడిపించండి. అవునాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా ఇదిగోనైనా యాక్సిడెంట్లు ప్రభా, ఎక్కడ చూసినా మరణాల తండ్రి, ఎక్కడ చూసినా నాయన వింత 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 విశేషాలు వింటూ ఉన్నాం ప్రభా. ఇదిగో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇగో నాయన ప్రభా తండ్రి మా యొక్క పాప దోషములు బట్టి ఈ యొక్క నాయన ప్రకృతి అంతా నాయన పాడైపోయి ఉన్నది కనుక ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకోండి. సరి చేసుకునే భాగ్యం మాకందరికీ దయచేయండి. మీరు ఆకడలో మేమందరం ఎత్తిబడి ఉండేలాగా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి జోసఫ్ గారు అందరూ ప్రార్థనలు జయమిచ్చిన దేవుడికి చపాట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. లాజరస్ గారు ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ భారం కలిగి ప్రార్థన చేద్దాం. వెనకాల ఉన్నవారు అందరూ కలిసి దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, నా తండ్రి ఈ క్షణములో ప్రభువా అయా నా తండ్రి, నా తండ్రి 7 గంటల నుండి ప్రభువా నా తండ్రి పాటల యందు, ఆరాధన యందు ప్రభువా అయా నువ్వు మా మధ్యలో ఉండి ప్రభువా దేవానికి వందనాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రభువా నాయన రూతి గంధములో నుండి ప్రభువా దేవా నా తండ్రి, నా తండ్రి నాయన అయా భోజేసు దేవునిగా ప్రభువా, రూతి ఒక సంగమగా ప్రభువా దేవా నా తండ్రి, మా తండ్రి వివరించి ప్రభువా అద్భుత రీతిగా నీ దాసురాలు నిలబెట్టుకొని మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఆ చెప్పబడే వాక్కు తండ్రి మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. అయా నీ రాకడుకు ప్రభువా అయా నాయన నా తండ్రి, మా తండ్రి బహు సమీపించి ఉన్నదని నీ వాక్యం చెలవెత్తిన తండ్రి. అయా నీ రాకడుకు ప్రభువా అయా సిద్ధ మనసు మాకు దయచేయండి, సిద్ధపాటు మాకు దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి, మెలకు కలిగి జీవితం మాకు దయచేయండి ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అయా నీ రాకడుకు ప్రభువా పక్షిరాజు వలె ప్రభువా రెక్కల సాచినైనా గగనమునికి వెళ్ళిపోయే ప్రభువా అలాంటి నిరీక్షణ మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా.
సాయం చేయండి, సాయం చేయండి. ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా, నా తండ్రి, మా తండ్రి, నీ సన్నిధిలో మర్ర పెడుతున్నాము తండ్రి. మా మరాలకించము, మా ఇన్నపములు గైకొనండి తండ్రి. రక్షకానికి వందనాలు, వందనాలు ప్రభువా. దీవించి ఆశీర్వదించమని దేవా నా తండ్రి. తర్వాత కార్యక్రమం అంతట్లో మీరుండి ఆ కార్యాన్ని సఫలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనలకించి జయమించిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. గట్టి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి అందరము కలిసి ప్రార్థన చేద్దాం. లాస్ట్ ఉన్న వారందరూ కలిసి ప్రార్థన, నోరు తెరవాలి, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. భూమి మీద ఆత్మల రక్షణ కొరకు ఎక్కడ చూసినా వ్యాధులు, బాధలు, దుఃఖము, కన్నీరు, రకరకాల అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, శోధనలు, తలమించిపోయిన బాధలు, రకరకాల శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించమని దేవుడు వాక్యము ప్రభు బోధించాడు. పిల్లలందరము భారము కలిగి ప్రార్థించేద్దాం. ప్రభా మా దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు, ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రభా నాయన సకల కోట్ల ప్రజలు, సకల ప్రభుత్వాలు అందరూ ప్రతి ఒక్కరు లాస్ట్లో పిల్లలు ప్రార్థన చేయాలి. దేవా ఇదిగో నాయన తండ్రి, దేవా నాయన ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా. ఈ భూమి మీద బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా ఇదిగో ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన సంఘాలు దీవించండి. సంఘాల చుట్టూ, సేవకుల చుట్టూ, సువార్థికుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ నాయన మీ కాపుదల, మీ ప్రసన్నతను, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. ఎక్కడ చూసిన ప్రభా ఘోరాతి ఘోరమైన సంఘటనలు ప్రభా నాయన, ప్రతి విధమైన శోధన దూరపరచండి దేవా. ఈ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా నాయన. అయా నాయన ప్రతి బిడ్డను, ప్రతి వీధి వారిని, ప్రతి గ్రామస్తులను, ప్రతి దేశస్తులను అయా నాయన మీ రక్తములో మీరు కడగడయ్యా, పరిశుద్ధపరచండి దేవా. గొప్ప రక్షణ వెలుగుతూ మీరు నింపండి నాయన. మీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచండి దేవా. సిలువ మ్రాణ మీద కార్చిన రక్తము వ్యర్థము కాకుండా అందరూ పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి దేవా. దీవించండి. రాత్రి ప్రభా ఇంత జన సమూహముగా కూడుకొని ప్రభా నీ పాదములు పట్టుకుని అనేకుల క్షేమము కొరకు నీ మందిరంలో భారము కలిగి ప్రార్థించుకుని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా సంఘాలు, సేవకులందరూ మీరు ఆశీర్వదించండి అయా. దుఃఖములను కుటుంబాలు వాదారపు, ఆదరణ, నిరీక్షణ, ధైర్యమును అనుగ్రహించండి దేవా నాయన. శోధింపబడుతున్న కుటుంబాలకు ధైర్యమును అనుగ్రహించండి దేవా. ఆశీర్వదించండి దేవా నాయన. మారు మనసు లేని వారు మారు మనసు, రక్షణ లేని రక్షణ, స్వస్థ లేని స్వస్థత ప్రభా నాయన నీ కృపలో బలపరచండి ప్రభు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు, సకల కోట్ల రక్షణ కొరకు ప్రార్థించిన ప్రార్థన వ్యర్థము కాకుండా అందరి పట్ల జాలి చూపే దేవుడు, రక్షణ వెలుగుతూ నింపిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. అలాగే ఈ భూమి మీద అనాథాశ్రముల కొరకు, వృద్ధులాశ్రముల కొరకు, వికలాంగులకు అనాథాశ్రముల కొరకు, అలాగే వివాహం జరిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగ అనాథాశ్రములు అట్లా నడిపించే నాయకులు వారి హస్తాలు బలపరచండి. వారి రక్షణ వెలుగుతూ నింపండి దేవా. నీ యొక్క ప్రసన్నత, మీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపజేయండి దేవా. హాస్పిటల్ రోగులు, పోలీటు స్లిపిడ్లు, కోర్టు సమస్యలు చేస్తున్నవారు నాయన అందరికీ రక్షణ అనుగ్రహించండి దేవా. విడుదల అనుగ్రహించండి దేవా. లోకం నుంచి విడుదల, శోధన నుంచి విడుదల నాయన. ప్రతి విడుదల దయచే ప్రభా.
అలాగే దేవా వివాహాలు జరిపించండి అయ్యా. గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపుల వరకు అనుగ్రహించండి. భార్యంత్రాలకు బిడ్డకు తెలుగు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నైనా భార్యాభర్తలకు సమాధానము లేని వారికి సమాధానము అయా సమాధానమును మీరు అనుగ్రహించండి దేవా. కుటుంబ వ్యవస్థను భూమి మీద ఆశీర్వదించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఒకరి మాట ఒకరు లోబడుతూ దేవుడు వాక్యానుసారమైన జీవితాలు అనుగ్రహించి నడిపించబడునుగాక. ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండుదురుగాక. నాయన ఇదిగో ప్రభు అందరిని జ్ఞాపకం చేసుకుంటే దేవా. ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు అయా, సముద్రంలో వాహనాల మీద ఉన్న బిడ్డలు ప్రభా, నాయన భూమి మీద వాహనాల మీద ఉన్న బిడ్డలు ప్రభా, విమానాల మీద ప్రయాణం చేస్తున్న వారు, దేశ విదేశాల్లో ఉన్నవారు, జీవనోపాధి కోసం వెళ్ళిన బిడ్డలు అందరికీ ప్రాణరక్షణ ఆత్మరక్షణ అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. ఇదిగో ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. అలాగనే పిల్లల 10th క్లాసు మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి పిల్లల కోసం ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. మన సంఘ బిడ్డలు చాలామంది సంఘ బిడ్డలు మరి కష్టపడి చదివారు. వారు మంచి జ్ఞాపక శక్తి, మంచి మార్కులతో వారు పాస్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, జయమునిస్తుంది. బిడ్డలందరికీ గొప్ప జయ జీవితం, ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రభా, కాలేజీలో చదువుకునే బిడ్డలు, ఇదిగో ప్రభా నాయన హాస్టల్లో ఉన్న బిడ్డలు అయా, వారి చదువులను దీవించండి, వారి భవిష్యత్తును దీవించండి. యవన కాలములో మీ కాడు వస్తు నామను మహిమపరుచుకుంటూ నాయన మంచి భవిష్యత్తు వారు చూడటానికి సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా నాయన. అయా ఇదిగో సండే స్కూల్ బిడ్డలందరినీ దీవించండి దేవా. అయా సంఘంలో ప్రతి బిడ్డను నాయన ఇదిగో ప్రభా నాయన అయా స్థలాలు ఆయా ప్రాంతంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే దేవా నాయన. అందరినీ నీ మహిమతో నింపండి, మీ శక్తితో నింపండి, నీ ప్రభావముతో నింపండి దేవా. సకల దేశాలు, సకల ప్రభుత్వాలు, సకల కోట్ల ప్రజలు, అయా సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు, మా వీధి వారు, గ్రామస్తులు, పెద్దలు, అయా ఇదిగోనైనా దేశ నాయకులు అందరికీ రక్షణ, శాంతి, సమాధానమును, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. అలాగే పిల్లరా మరి అనేకులు చాలామంది మనం చూస్తున్నాం, చిన్న వయసులో డ్రగ్స్, త్రాగుడు, రకరకాల వ్యసనాలకి బానిస అయిపోయి చిన్న వయసులోనే మరి చాలా చాలా భయంకరమైన మరి సాగు గోతులోనికి వెళ్ళిపోతున్నారు. త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, నరహంతకుల కొరకు, జోజగల టర్నిస్టుల కొరకు, దుండుగుల కొరకు ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా, అందరికీ మార్పు ఉండదేవా. త్రాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు ఎక్కడ చూసిన ప్రభా నాయన రకరకాల మోసాలు ప్రభా, మోసపోతున్నారు నాయన. ప్రజలు ఎంతో కన్నీరు కరుస్తున్నారు నాయన. కోర్టులో ఉన్న బిడ్డలు న్యాయం కొరకు పరుగులు తీస్తున్నారు, పోలీస్ స్టేషన్ వైపు పరుగులెడుతున్నారు. వారందరికీ న్యాయమును సమకూర్చండి దేవా, న్యాయమును సమకూర్చండి దేవా నాయన. అయా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అయా నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను మీరు తీర్చండి మా ప్రభా నాయన. ఆశీర్వదించండి ప్రభా. ఈ భూమి మీద బిడ్డలందరూ మీరు దీవించండి. ఇగో పాటలు దొరక మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, ఆరాధన దొరక మహిమ తెచ్చుకున్నారు. మా మంచి బాధ కూడా మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా నాయన. దీపం ఉండగా నీళ్ళు చక్కపెట్టుకోమన్నావు ప్రభా నాయన. ఇదిగో ప్రభా నోయోమి అయా నాయన నీ సంఘాన్ని విడిచిపెట్టడం వలన, ఆత్మీయ సావాసమును విడిచిపెట్టడం వలన ఎంతో తీరని దుఃఖము, వేదన, అవమానాలు కలిగి మరలా నీ మాట విన్నప్పుడు మరలా సమృద్ధిని మీరు అనుగ్రహించారు ప్రభా నాయన. ఇదిగో నీ మాట వినేవరగా, వాక్యానుసారమైన జీవితాలు జీవించేవరగా నేను అందరిని మీరు వాడుకోండి ప్రభా. ఏదో జ్యోతమును కూడా మీరు వాడుకోండి. అందరికీ జోసఫ్ గారిని మీరు వాడుకుంటున్నారు, లాజరస్ గారిని, మమ్మల్ని, సంఘాన్ని ప్రభా, మా సువార్త టీమును, ప్రార్థన టీమును, అయా సువార్త చేసిన గ్రామాలను, వెళ్ళబోయే గ్రామాలను ప్రభా నాయన సహకరించిన వారు, ప్రోత్సహించిన వారు, ప్రార్థించిన వారిని అందరిని ప్రభు దీవించునుగాక.
అందరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆయన మహిమ ప్రభావంతో నింపబడునుగాక. ఆయన వెలుగు చేత నింపబడునుగాక. అడ్డులు ఆటంకాలు ప్రతి విధమైన శోధన బలహీనతలను యేసు నామములు దూరమవునుగాక. యేసు నామములు దూరమవునుగాక. ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయ జీవితం ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనకును ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సకల కోట్ల ప్రజలకును సంఘాలు, సావుకులు, సువార్థికులు, విశ్వాసులు, సువార్థికులు మనకి మన కుటుంబాలకును రాబోయే తరము వరకును మనందరికీ ఈ దినము మొదలుకును జరుగుతున్న కార్యక్రమాలకును ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన నిండు దీవెనలు, ఆయన అభిషేకమైన భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ప్రతి ఒక్కరు చెప్తూ నడిపించునుగాక. సంఘమైన మహిమతో నింపబడునుగాక. సంఘాలన్నీ ఆయన మహిమతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. సంఘం విశాలపరచబడునుగాక. నూతన కార్యములు జరుగునుగాక. సంఘాల చుట్టూ, సావుకుల చుట్టూ, స్వార్థకుల చుట్టూ ఆయన భద్రత, కాపుదల అనుగ్రహించి ఒక్కొక్క పాత్రగా, సాధనముగా ప్రభు వాడుకునుగాక. అందరినీ ఆయన రాజ్యాప్తి కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. అన్ని జనుల ఆత్మలు యేసు రక్తములో కడగబడునుగాక. అందరూ రక్షణ అనుగ్రహించునుగాక. ఆయా స్థలాల, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న మహాసభలు, కూటాలు ఇవన్నీ జయప్రదముగా జరుగునుగాక. ఆటంకాలు, ప్రతి విధమైన శోధన బలహీనతలను, ప్రతి విధమైన శోధనలను యేసు నామములు దూరమవునుగాక. మన చుట్టూను, బిడ్డల చుట్టూను, మన యొక్క సంఘ బిడ్డ పనిపాట్ల చుట్టూను ఆయన దోతులు కావలగుండునుగాక. ఆయన అగ్నిజ్వాలలు కావలగుండునుగాక. అప్పుల్లో ఉన్న కుటుంబాలు, శోధింపబడుతున్న కుటుంబాలు, దుఃఖమున్న కుటుంబాలు ఆధారపు, ఆదరణ, నిరీక్షణ, ధైర్యమును అనుగ్రహించి నడిపించునుగాక. ప్రతి అవసరత అందరి పట్ల దేవుడు తీర్చునుగాక. వారి లోటుపాట్లు తీర్చునుగాక. మన స్వార్థ టీము కావలసిన అవసరతలన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. మంచి వాహనాలు ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి అవసరతను తీర్చునుగాక. అందరిని ఒక్కొక్క ఆయుధముగా ప్రభు వాడుకునుగాక. ఆయన రాజ్యాప్తి కొరకు ప్రజలందరిని దేవుడు సిద్ధపరచునుగాక. సకల సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఆనందమును, సంతోషమును ప్రతి హృదయములను దేవుడు నిండుగా కుమ్మరించునుగాక. అందరిని ఆయన బలిష్టమైన హస్తాలతో దీవించి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే గాడ్ బ్లెస్ యూ. అమ్మ అందరికి వందనాలు. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక.